చాలామందికి ఉండే సమస్య పొట్ట తగ్గడం అనే సమస్య. శరీరంలో ఏ అవయవమైనా తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ పొట్ట విషయానికి వచ్చేస్తే మాత్రం అస్సలు మొండికేసేస్తుంది. ఎంత డైటింగ్ చేసినా, ఎంత ఎక్సర్సైజులు చేసినా పొట్ట తగ్గడం చాలా కష్టంగా అయిపోతుంటుంది. కానీ పొట్ట పెరగడానికి అసలు కారణం ఏంటి అంటే అనేకమని చెప్పచ్చు. ముఖ్యంగా పొట్టలోని కొవ్వు పెరగటానికి శరీరంలో ఉన్న మిగతా అవయవాల కొవ్వు శాతం కూడా పెరగటమే అని కొంతైతే మరికొంతమంది వాదన వేరుగా ఉంటుంది. అయితే పొట్ట పెరగటానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయని మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ముఖ్యంగా చాలామంది గమనించినట్టయితే ఎన్నో రకాల ఎక్సర్సైజ్లు డైటింగ్లు చేసినప్పటికీ శరీరంలో మిగతా భాగాలు తగ్గిపోతాయి, కానీ పొట్ట మాత్రం తగ్గదు, అలాగే ముందుకొచ్చి ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో పొట్టదే. అయితే పొట్ట శరీరంలో అంటే ప్రేగులో ముందు వెనక పొట్టలో ఉన్న కొవ్వు అనేది పెరిగిపోతుంటుంది. ముఖ్యంగా కొవ్వు శాతం కొంత ఉంటే గ్యాస్ శాతం అంటే ఎక్కువగా పేరుకుపోయిన వాయువు శాతం అంటే పిత్తాశయంలోనూ లేకపోతే వివిధ రకాల పొట్టలోని భాగం వల్ల మనకి అజీర్తి సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా గమనించినట్టయితే సరైన భోజనం వేళకు చేయకపోవడం, ఎక్కువగా టెన్షన్ పడుతుండటం, అంటే ఏదో ఒక విషయానికి మీరు టెన్షన్ పడుతున్నారనుకోండి, విపరీతంగా గ్యాస్ అనేది పేరుకుపోయి తేనుపులు వస్తుంటాయి. లేదు ఏదైనా మసాలా ఐటమ్స్ తిన్నప్పటికీ కూడా ఆ పొట్టలోని గ్యాస్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. తద్వారా గ్యాస్ పెరగడం వల్ల కూడా పొట్టలోని కొవ్వు పెరిగిపోతుంది అని కూడా కొంతమంది వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి దీనికి ఎలాగ మనం చెక్ పెట్టాలి అంటే దానికి ఏకైక పరిష్కారం అని చెప్పలేం, కానీ అద్భుతమైన పరిష్కారం వాము అని చెప్పచ్చు. వాము తినటం వల్ల పిత్తాశయంలోనూ అలాగే మన పొట్టలో ఉన్న అధికంగా ఉన్న గ్యాస్ మరియు చెత్త చెదారం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అది వాయువు రూపంలో అంటే తేన్పుల రూపంలో, గ్యాస్ రూపంలో, అలాగే వివిధ రకాలుగా పొట్టలో నుంచి చెడు పదార్థం వెళ్ళిపోతుంటుంది. మరి దీన్ని ఎలా తీసుకోవాలి అనే విషయంలోకి ఇప్పుడు వద్దాం. మొదటిగా మనం దీన్ని తీసుకోవాల్సింది వాము పొడి రూపంలో. వాము పొడిని మనం తీసుకోవటం వల్ల అది మన శరీరంలో ఉన్న అధిక గ్యాస్ని అంటే పిత్తాన్ని బయటకు పంపించడమే కాకుండా మన శరీరంలో ఉన్న కొవ్వుని కూడా కరిగించడానికి ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే వాముని మీకు కావాల్సినంత అంటే ఒక 10-15 రోజులకి సరిపడా తీసుకోవచ్చు. ఎందుకంటే అది నిల్వ ఉంటుంది కాబట్టి తీసుకొని దాన్ని నూనె లేకుండా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారి పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి, అంటే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు కొద్దిగా అంటే మరీ రుచి బాగుండాలి అనుకుంటే దానిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని బాగా కలుపుకుని నిలవ పెట్టుకోవచ్చు. అయితే నిలవ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే భోజనం చేస్తున్నప్పుడు మొదటి ముద్ద అంటే అన్నం కలుపుకుంటున్నప్పుడు మొదటి 2 ముద్దలు కూడా ఈ వాము పొడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని అంటే ఆవు నెయ్యి వేసుకుని బాగా కలిపి నోట్లో ముద్ద పెట్టినట్టయితే మొదటి 2 ముద్దలు ఇలా తిన్నట్టయితే శరీరంలో ఉన్న పిత్తం అంతా కూడా అంటే చెడు వాయువు అంతా కూడా పోయి ఆ తర్వాత కొవ్వు కరిగిపోతుంది. అయితే మరి ఇది ఎక్కువ తినొచ్చా, వాము ఎక్కువ పోతుందా అంటే మరీ ఎక్కువగా తింటే వేడి చేసేస్తుంటుంది. అయితే మీరు ఈ వాము పొడి తింటున్నప్పుడల్లా కొద్దిగా 1 గ్లాసు మజ్జిగ ఎక్కువ తాగటం వల్ల కూడా శరీరంలో బరువు తగ్గిపోతుంది. అలాగే మరొక విషయం ఏంటి అంటే ఈ యొక్క మజ్జిగలో అంటే ఈ మజ్జిగలో వాము పొడి కొద్దిగా వేసి బాగా కలిపి అలా తీసుకున్నప్పటికీ కూడా బాగుంటుందండి. దానిలో మళ్ళీ ఉప్పును కారం కలపకుండా ఉట్టి వాము పొడి కలుపుకుని తాగినా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి.